నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. అనుకున్నదే అయ్యింది. దశాబ్దాల పోరాటంలో విజయం సాధించామని బలూచిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ను రెండు ముక్కలుగా చేశారు. సుమారుగా 1948 నుంచి జరుగుతున్న పోరాటానికి ఇవాల్టితో తెరపడినట్లుగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటే వెళ్ళిపోవాలి, బలూచిస్తాన్ జిందాబాద్ అంటేనే ఇక్కడ ఉండాలంటూ బిఎల్ఏ ఆర్మీ హెచ్చరించింది. తమని ఓ ప్రత్యేక దేశంగా గుర్తించి ఆయా దేశాల్లోనూ తమ దేశంలోనూ ప్రత్యేక ఎంబసీని రూపొందించాలని బలూచిస్తాన్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దేశాన్ని ప్రకటించుకోవడమే తరువాయి అన్నట్లుంది. ప్రత్యేక జాతీయ గీతం, చిహ్నం, పార్లమెంటును సైతం రూపొందించుకున్నాయి. సోషల్ మీడియాలో సైతం బలూచిస్తాన్ ప్రజలు ఆనందాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి పాకిస్తాన్ తర్వాత స్టెప్ ఏంటి? వాస్తవంగానే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందా? తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పాకిస్తాన్కు వరమా లేక శాపమా? బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా కొనసాగే సీన్ ఉందంటారా? భారత్తో పాటుగా అగ్ర దేశాలు సపోర్ట్ ఇవ్వనున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు శివప్రసాద్ గారు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎయిర్ ఫోర్స్, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎం శ్యామ్సుందర్ గారు, ఎంసీపీ నైబ్ సుబేదార్, ఆయన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక పాపిరెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం శివప్రసాద్ గారు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎయిర్ ఫోర్స్ సార్తో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు వాయిస్ వినబడుతుందా? వాయిస్ క్లియర్గా ఉందండి. ఎస్. శివప్రసాద్ గారు, బలూచిస్తాన్ తనకు స్వతంత్ర దేశంగా తనకు తాను ప్రకటించుకుంది. మరి ఇది వేరే దేశాలు గుర్తించే అవకాశం ఉందంటారా? దీనిలో భారత పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా ముందుగా అండి, ప్యానల్గా ఉన్న అందరికీ నమస్కారం. నమస్తే అండి. మా సోదరుడు ఆర్మీ నుంచి వచ్చారు, వారికి కూడా నమస్కారం. స్పెషల్గా నమస్కారం. బలూచిస్తాన్ అనేది స్వాతంత్రం ఇప్పుడు రావటం కాదండి, అది రీక్లెయిమ్ చేసుకుంది అని వాలి మనం. అది యాక్చువల్లీ 1948లో 47లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 48లో బలూచిస్తాన్ని పాకిస్తాన్ కలుపుకుంది దాంట్లో. సో అప్పటి నుంచి బలూచిస్తాన్ సపరేట్ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు డిక్లేర్ చేసుకోగలిగారు. బట్ ఎంతవరకు ఫర్దర్ ఏమవుతుంది అనేది చూడాలి. మనం ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది శివప్రసాద్ గారు. బలూచిస్తాన్ ఇప్పుడు ఈ రోజుది కాదు, గతంలో స్వతంత్రం వాళ్ళు 1948 నుంచి 19వ దశకం నుంచి వాళ్ళు తమకు సపరేట్ దేశంగా కావాలని వాళ్ళ యొక్క నినాదం. ఏదైతే పాకిస్తాన్ ఉందో, బలూచిస్తాన్లో ఉన్న వనరులన్నీ వినియోగించుకుంటూ బలూచిస్తాన్ని పట్టించుకోకుండా, దాన్ని డెవలప్ చేయకుండా, ఆర్థికంగా కూడా కేవలం పాకిస్తాన్లో వేరొక భాగాన్ని డెవలప్ చేసిందన్న అది ఆరోపణలా, దానిలో వాస్తవం ఉందంటారా? బలూచిస్తాన్ అనేది, బలూచ్ అనేది ఒక తెగ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి వీళ్ళు తీసుకున్న స్టెప్ని వీళ్ళు ఎంబసీ కూడా అడుగుతున్నారు, చేసుకోమని చెప్తున్నారు. దీన్ని భారత్ ప్రత్యక్షంగా లేకపోయినా భారత్ యొక్క ఫ్రెండ్స్ అయినా రష్యా కానీ లేదంటే మన ఇజ్రాయెల్ కానీ ఉండే అవకాశం ఉందంటారా? ఒప్పుకునే అవకాశం ఉందంటారా? గుర్తించే అవకాశం ఉందంటారా దీనిలో? యాక్చువల్లీ బలూచిస్తాన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ యుఎన్లో దీని మీద రెజల్యూషన్ తీసుకోవాలండి. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పటి వరకు బిఎల్ఏ అనేది పాకిస్తాన్ ద్వారా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేయబడింది. ఈ బలూచిస్తాన్ మన పాకిస్తాన్లో కాదు, బలూచిస్తాన్ కొంత ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, ఇరాన్లో ఉంది, దాని అడ్జసెంట్ కంట్రీస్ అయినటువంటి. సో ఇప్పుడు బలూచిస్తాన్ పాక్ ప్రొవిన్సీలో ఉన్న బలూచిస్తాన్ మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారా, మిగతా వాటిని కూడా కలుపుకుంటున్నారా అనేది మనకి ఇంకా స్పష్టత లేదు. సో ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ నుంచి వేరు చేయమని అడుగుతున్నారు. దానికి కారణం కూడా ఉందండి. ముందు నుంచి బలూచిస్తాన్
బలూచిస్తాన్ అనేది చాలా మినరల్స్ ను ఇక కూడుకున్న ఇవన్నమాట. గోల్డ్, ఐరన్ ఓర్స్, గోల్డ్ ఇవన్నీ కూడా బలూచిస్తాన్ లో మనం ఈవెన్ ఫాసిల్ ఆయిల్ కూడా ఉంది అనమాట బలూచిస్తాన్ లో. పాకిస్తాన్ కి రెవెన్యూ అంతా బలూచిస్తాన్ నుంచి మాక్సిమం పాసిబుల్ వస్తూ ఉంటుంది. కానీ డెవలప్మెంట్ విషయంలో పాకిస్తాన్ అనేది నెగ్లెక్ట్ చేసింది బలూచిస్తాన్ని. కారణం ఏంటంటే ఈ పంజాబ్, సింధు ప్రాంత, ఈవెన్ ఇంకొక ఇది కూడా ఉంది. టోటల్ పాకిస్తాన్ 4 కబీర్ పస్తుమా అని 4వ ప్రొవిన్సీ ఉంది. ఆ 3 ప్రొవిన్సీల నుంచి పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ బలూచిస్తాన్ నుంచి రిప్రజెంటేటివ్ పాకిస్తాన్కి ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. సో దానివల్ల దాన్ని డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేయబడింది. సో స్టార్టింగ్ కొంతమందికి ఉన్నా కూడా ఇప్పుడు టోటల్ బలూచిస్తాన్ మొత్తం కూడా తిరగబడటం వల్ల ఇదైంది. ప్రస్తుతానికి ఏంటంటే మనతో యుద్ధ సిచ్యువేషన్ లో బలూచిస్తాన్కి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ అనే మొత్తాన్ని జిందాబాద్ అనే వాళ్ళందరినీ వెళ్ళిపోమంటున్నారు. ఈవెన్ మిలిటరీ వాళ్ళు అయితే చాలా 9th నుంచే తోలేశారు బయటికి. సో దేర్ ఇస్ ఛాన్సెస్. మనం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా బలూచిస్తాన్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు, కానీ మన కంట్రీస్ డిసైడ్ చేయాలి. రైట్. నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనము శ్యామ్ సుందర్ గారితో మాట్లాడదాం, నాయబ్ సుబేదార్ ఆయనతో చెప్పినట్టు 1948లో కావాల్సిందే. కాకపోతే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మీద డామినేట్ చేసి వాళ్ళ నేషనల్ రిసోర్సెస్ని వాడుకుంటున్నారు, ప్రజల్ని వాడుకుంటున్నారు. బలూచ్ అనేది ఒక ట్రైబ్. ఆ ట్రైబ్ పైనే వీళ్ళకు వాళ్ళ దాంట్లో ఎంత మంచి ఫైటర్స్ ఉన్నారంటే చాలా మంచి ఫైటర్స్ వాళ్ళు. దాన్నే యూటిలైజ్ చేసుకున్నారు వీళ్ళు. ఉగ్రవాద దాడికి వాళ్ళు తయారు చేసిందే వీళ్ళు. బిఎల్ అనేది సార్ చెప్పినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని తయారు చేసిందే వీళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన వాళ్ళకి అగ్నెస్ట్గా అయినారు. ఎవరు చేసుకున్నది వాళ్ళకి కూడవాలన్నట్టు వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళే చేయరు. కాకపోతే ఇండియా తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిందో 14th ఆగస్టు డేట్కు ఎవరైతే వాళ్ళు ఇది మన డివైడ్ అయిందో అదే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిందో 14th సేమ్ అదే డేట్లో వీళ్ళు బలూచ్ వాళ్ళు కూడా 14th డిక్లేర్ చేసుకున్నాం. వాళ్ళు నైట్లో అయింది, ఇది మధ్యాహ్నం 12 అయిందండి. ఇది వాళ్ళు ప్రకటించుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా అప్పీల్ చేసుకుంటున్నారు, మాకు కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేయండి అని యాజ్ ఒక నేషన్గా. తప్పకుండా మనం సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేయడం అంటే ప్రత్యక్షంగా చేయడానికి మనకు ఆర్టికల్ 51 కానీ పంచశీల అని కానీ ఇవన్నీ రకరకాలుగా మన రాజ్యాంగంలో మనం పెట్టుకున్నాం. డైరెక్ట్గా చేయకపోయినా మన దేశ ఏదైతే మనతో ఉన్న మిత్ర దేశాలు ఉన్నాయో, ఇజ్రాయెల్ కానీ రష్యా కానీ, వీటితో ఏమన్నా విదేశాంగంగా చేయించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఈ రోజున రష్యా కానీ ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఏదన్నా బలూచిస్తాన్ని గుర్తించినాయి అనుకోండి, మటాష్ ఇంకా ఆల్మోస్ట్ పాక్ ముక్కలవడానికి కన్ఫర్మ్ అయితే అనుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ప్రధానంగా చైనాకి సంబంధించిన ఏదైతే క్వెడార్ పోర్ట్ అనేది ఏదైతే ఉందో అది బలూచ్లోకి వెళ్ళిపోతే చైనాకి ఇంకా ఆల్మోస్ట్ కట్ అయిపోయినట్టే. తద్వారా చైనా ఎప్పుడైతే కట్ అయిపోయిందో అది అమెరికాకి, ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే చైనా యొక్క ఏదైతే డామినేషన్ ఉందో దాన్ని అమెరికా కూడా సహించదు. ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అనే దేశంగా చూసుకుంటే ఈ బలూచ్ ఎప్పుడైతే రావడం ద్వారా క్వెడార్ పోర్ట్ని కట్ చేయడం ద్వారా, ఆ కనెక్టివిటీని కట్ చేయడం ద్వారా చైనాకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇది పాక్ కంటే కూడా చైనాకు కూడా దెబ్బ అనుకోవచ్చా? తప్పకుండా ఇది చైనాకు కూడా చాలా డ్రాబ్యాక్ అవుతుంది, వాళ్ళకు కూడా నెగిటివ్ బాగుపడుతుంది. అలా చూసుకుంటే ఇప్పుడు చైనా అన్అఫిషియల్గా సపోర్ట్ ఇస్తుందండి, అమెరికా అన్అఫిషియల్గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది మన పైన, ఇండియా పైన. సో మనం కూడా అఫిషియల్గా అయితే డిక్లేర్ చేయలేదు, బట్ అన్అఫిషియల్గా వాళ్ళకు ఏమైనా కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ, వాళ్ళకు మోరల్ కానీ యుఎన్ ఒకవేళ అప్పీల్ పెట్టుకుంటే మనం కూడా మన తరఫు నుంచి, మన ఇండియా గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకు సమ్మతి తెలపడం కానీ అలాంటివి చేయొచ్చు. ఇంకోటి వాళ్ళు చెప్పిన మీరు ఏదైతే డ్యామ్ గురించి చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓపీ విజయ్ కార్గిల్లో టైగర్ హిల్ ఉందండి. టైగర్ హిల్
ఎలా అయితే వాళ్ళు మనకు టార్గెట్ చేసి టైగర్ హిల్ని క్యాప్చర్ చేయాలని చూసిర్రు, ఎందుకంటే మెయిన్ సోర్సు అక్కడ నుంచి ల్యాండ్ నుంచి రావాలన్నా, ఇక్కడ ఇండియా నుంచి పోయి పాకిస్తాన్ పోవాలన్నా, పాకిస్తాన్ నుంచి ఇండియా రావాలన్నా టైగర్ హిల్ ఉండే, అది క్యాప్చర్ చేయాలని చూసిర్రు. సో మనం అది ఫస్ట్ క్యాప్చర్ చేసుకున్నాం కాబట్టి మనం ఓపీ విజయ్ గెలవగలిగినాం. ఇప్పుడు ఇది కూడా చేసుకుంటే బలూచి వాళ్ళు అది దాని కనెక్టివిటీ తెగొట్టిన అనుకోండి, వాళ్ళకు సపోర్ట్ అనేది తెగిపోద్ది. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, అజిత్ దేవల్ గారు చెప్తానే ఉన్నారు ప్రధానంగా ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో పాక్ని వదిలిపెట్టే సమస్య లేదని వేలెత్తి చూపారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యక్షంగా బలూచ్కి సపోర్ట్ చేసినా చేయకపోయినా పరోక్షంగా ఈ విషయాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందంటారా భారతదేశం? ఇప్పుడు ఒకటి ప్యానల్ అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. ఒక విషయము లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ ఏదైతే బలూచ్ ఇష్యూ ఉన్నదో, ఇప్పుడు ఇది 1948 అంటే 47 to 48 అనేది ఒక ఇండిపెండెంట్, అంటే ఇప్పుడు మనకు నిజాం స్టేట్ ఎట్లనో అదొక ప్రిన్స్లీ స్టేట్, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. అయితే వాళ్ళకు కూడా స్వతంత్రం సెపరేట్ గా ఉన్నారు 1 year. వాళ్ళు ఉన్న తర్వాత 1948లో పాకిస్తాన్ ఆర్మీ ఈ బలూచిస్తాన్ ఇప్పుడు ఉన్న ఏరియానంతా ఆక్యుపై చేసుకున్నది. ఆ ఏరియాను ఆక్యుపై చేసుకోవడంలో ప్రధానంగా ఏంటంటే పాకిస్తాన్కు ఈ స్ట్రాటజిక్ డెప్త్, ఇప్పుడు ఇద్దరు కూడా మిలిటరీ వాళ్ళే కాబట్టి వాళ్ళు వెళ్తుంది. స్ట్రాటజిక్ డెప్త్ అంటే వాళ్ళకి పాకిస్తాన్ ఇట్లా మనకి ఇండియా బార్డర్ పొడుగా ఉంటుంది, పెద్దగా దానికి అది యుద్ధాలు వచ్చినా ఏదొచ్చినా తట్టుకునే అవకాశం లేదు. కాబట్టి బలూచిస్తాన్ కలుపుకుంటే స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది, దేశం పెద్దగా అవుతుంది. ఎందుకంటే దాదాపు 44% భూభాగం పాకిస్తాన్లో దానిలో ఉన్నది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది కలుపుకున్నప్పుడు కూడా అనేక వాళ్ళు బలూచి వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు పోరాడేది అయినా కూడా పాకిస్తాన్ మిలిటరీ పోయి ఆక్యుపై చేసుకొని దాన్ని అణిచివేయడం జరిగింది. అప్పుడు మిగతా దేశాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడే స్వతంత్రాలు వస్తున్నాయి, అంత అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. అయితే అప్పటి నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వారు కూడా బలూచి వాళ్ళు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో సమస్య ఎట్లా వచ్చిందంటే, అక్కడ గత మనం 40-50 సంవత్సరాల బలూచి పోరాటం చూస్తే కొన్ని వేల మంది యూత్ మిస్సింగ్ అంటే ఇంకా ఆర్మీ తీసుకుపోయి చంపేయడం, వాళ్ళని కనీసం వాళ్ళ శవాలను కూడా ఇంటికి ఇచ్చేది లేదు. కొన్ని లక్షల మంది బలూచి మహిళలను రేప్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. అనేకంగా వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ అన్ని కూడా దోచుకున్నది. అయితే ఇప్పుడు ఈ ఎట్లున్నదంటే, ఇప్పుడు ఎందుకు ఇది బలూచిస్తాన్ చాలా ముఖ్యమైన ప్రాంతంగా ఉన్నదంటే, ఒకవేళ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వెళ్ళి విడిపోతే బలూచిస్తాన్కు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కు సెంట్రల్ ఆసియాకు డైరెక్ట్ గా సంబంధం ఉంటుంది. అంటే అరేబియన్ సీ నుంచి వెళ్ళి డైరెక్ట్ సంబంధం. గద్వార్ పోర్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడు మన కరాచీ పోర్టు, లేకపోతే మన ఇరాన్ లో ఒక పోర్టు మనం ఇట్లా చాబార్ పోర్ట్ తయారు చేసుకున్నామో, గద్వార్ పోర్టు కూడా అటువంటి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు భారతదేశంతో యుద్ధం అవుతున్నది, యుద్ధం కూడా చాలా రోజులు జరుగుతుంది, పాకిస్తాన్ బాగా దెబ్బతింటది అన్న దాంట్లో వాళ్ళు బాగా అటాక్ చేసినారు. పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలీస్ స్టేషన్స్, మిలిటరీ పోస్టులు అందరూ అటాక్ చేశారు, కొంతవరకు విజయవంతం సాధించారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే కాదు, అక్కడ సిపెక్ ఉన్నది. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యాపిటల్. దాదాపుగా నాకు ఇప్పుడు బయటకి చెప్పేది వాళ్ళు 65 నుంచి వెళ్ళి $75 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా వాళ్ళు చేయడం జరిగింది. దానిలో గద్వార్ పోర్ట్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎంత స్ట్రాటజికల్ పాయింట్ అంటే, చైనా నుంచి వెళ్ళి అరేబియా సీకి, ఇండియన్ ఓషన్ కు డైరెక్ట్ గా రూట్, దగ్గర రూట్ అన్నట్టు. ఒక 3-4 వేల కిలోమీటర్లతోని 1000 కిలోమీటర్లు 15,000 కిలోమీటర్లు తిరిగొచ్చే సముద్రం నుంచి వచ్చే బదులు ఇది వస్తుంది. సిపెక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి రేపు ఇది ఒకవేళ భారతదేశంతోనే పాకిస్తాన్ కొద్దిగా పీస్ కండిషన్స్ వస్తే మళ్ళీ వాళ్ళ ఆర్మీ పోయి బలూచిస్తాన్ లో మళ్ళీ దమనకాండ చేస్తుంది. వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళకు పాకిస్తాన్ ఆర్మీని తట్టుకునే శక్తి వాళ్ళకు లేదు. అయితే ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు బలూచిస్తాన్ అదే విధంగా ఉండాలి. ఎందుకంటే చైనా పెద్ద ఎత్తున అక్కడ బలూచిస్తాన్లో ఉన్న అనేకమైన వనరులు, అది బంగారం కావచ్చు, లేకపోతే కాపర్ కావచ్చు, లేకపోతే కోల్ కావచ్చు, అనేకమైన అరుదైన మినరల్స్, బయటకు మనకు తెలియని మినరల్స్ కూడా, ఆ ఖనిజాలను కూడా చైనాకు తీసుకుపోతున్నది.
ఇప్పుడు గ్యాస్ పెద్ద ఎత్తున గ్యాస్ దొరుకుతుంది. ఇప్పుడు పంజాబ్ లో వాడుతున్న గ్యాస్ అంతా కూడా, పాకిస్తాన్ పంజాబ్ లో వాడుతున్న గ్యాస్ అంతా కూడా బలూచిస్తాన్. అంటే ఒక విధంగా చూస్తే పాకిస్తాన్కి ఆర్థికంగా, రెండోది రాజకీయంగా, మూడోది ఏది భౌగోళిక అంటే భౌగోళికంగా కూడా బలూచిస్తాన్ చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా బలూచిస్తాన్ ప్రజలను వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళని ఒక మనుషులుగా వాళ్ళు అది ట్రీట్ చేయలేదు. ఎప్పుడు కూడా చాలా అన్యాయంగా వాళ్ళని. ఇక్కడ పాపిరెడ్డి గారు మీరు ఒకటి చెప్పారు ఇందాకడ, అంటే పాకిస్తాన్ని బలూచిస్తాన్ తట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు అంతర్గతంగా ఒక రకంగా చూస్తే కాశ్మీర్ అలా కాదు. ఒక ప్రశ్న నాకు డౌట్, పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా ఏదైతే ఉందో, మనకి కశ్మీర్ ఏదైతే ఉందో, కశ్మీర్ మన ఇండియాలో అంతర్భాగం. పీఓకే పాకిస్తాన్ దాన్ని కాశ్మీర్ని ఆక్రమించింది. అయితే అలాగే బలూచిస్తాన్ సమస్యని ప్రపంచం అందరి ముందు కూడా పాక్ ద్రోహిలాగా కనపడదు. ఈరోజు బలూచిస్తాన్ ప్రజల్ని ఏమన్నా చేసినట్లయినా, ఏదన్నా చేసినా ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చోవడం తప్పితే బలూచిస్తాన్ ఏదన్నా పాక్ చేయడానికి అవకాశం ఉందంటారా? పాక్ అందరికీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు మనం ఇంత యుద్ధం చేసిన తర్వాత కూడా మొదట్లో అమెరికా అంతా కూడా ట్రంప్ మొదలు పెడితే వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్, రూబియా, ఫారెన్ సెక్రటరీ అందరూ కూడా ఇండియాకు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాం, ఇది చేస్తాం అందరూ వచ్చి చెప్పాను. తీరా యుద్ధం జరిగి భారతదేశం ఒక డిసిసివ్ అంటే ఒక స్టేజ్కి వచ్చి పాకిస్తాన్ మొత్తం టోటల్ గా ఓడించే ప్రయత్నంలో అమెరికా మళ్ళీ దిగి ఏదో ఒక విధంగా పాకిస్తాన్ రక్షించింది. అయితే నీకు లక్ష్మీనాథ్ గారు ఈ విషయం ఎందుకు చెప్తున్నా ఇప్పుడు ఈ పాకిస్తాన్ అనేది అమెరికా క్లయింట్ స్టేట్ అంటే ఒక కిరాయి పనికొచ్చే ఒక దేశం. అంటే ఏం చేయమంటే అది చేస్తుంది. ఎన్ని రోజులు చేసుకుంటూ వచ్చింది. అప్పుడు రష్యా మీద కొట్లాడమంటే కొట్లాడింది, తర్వాత మళ్ళీ బిల్ లాడెన్, మళ్ళా తాలిబాన్ మీద కొట్లాడింది. రైట్, మీ దగ్గర ఏదో డిస్కనెక్ట్ అయింది అక్కడ, మళ్ళీ జాయిన్ అవుతారు గారు మీరు. మనము శివప్రసాద్ గారితో మాట్లాడదాం. శివప్రసాద్ గారు, వాయిస్ వినబడుతుందా? శివప్రసాద్ గారు, ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఉందో బలూచిస్తాన్ మీద దాడి చేసే అవకాశం ఉందా? దాడి చేస్తే ప్రపంచం ముందు పాకిస్తాన్ ఎటువంటి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది? బలూచిస్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో భాగమే కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ దీంట్లో అదే చూపించి బలూచిస్తాన్ మళ్ళీ వెనక తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే ఇంటర్నేషనల్ కోర్టులో ఆల్రెడీ ఈ కేసు పెండింగ్ లో ఉందండి. గత దాదాపు 76 years నుంచి వీళ్ళ ఫైట్ మొత్తం వీళ్ళు యాక్చువల్లీ స్వయం ప్రతిపత్తితో ఉన్న దీన్ని యాక్చువల్ ఆనాడు జిన్నా గారు మనకు చేసిన అన్యాయమే పాకిస్తాన్ ఎలా మనకు తీసుకెళ్లిపోయారో, ఈ బలూచిస్తాన్ని సపరేట్ మొత్తం కంబైన్డ్ ఇండియా ఉన్నప్పుడు, పాకిస్తాన్ ఇండియా కలిసి ఉన్నప్పుడు ఇంగ్లీషు వాళ్ళతో రిప్రజెంటేషన్ చేసింది జిన్నానే, బలూచిస్తాన్ని స్వయం ప్రతిపత్తిలో ఉంచమని. తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ సపరేట్ అయిపోయిందో 47లో, 48లో జిన్నా గారు మళ్ళీ బలూచిస్తాన్ని దాన్ని బలవంతంగా ఆక్రమించారు. కరెక్ట్ చెప్పాలంటే అప్పటి నుంచి బలూచిస్తాన్ మాకు సపరేట్ గా మాది వేరే తెగ, మాకు మీకు సరిపడదు, మాకు మా స్వాతంత్రం ఇచ్చేయండి అని అడుగుతూనే ఉంది. ఈ రోజు వరకు అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కూడా నడుస్తుందండి. దాని యొక్క డిబేట్స్ నడుస్తున్నాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఇంటర్నల్ గా కూడా శివప్రసాద్ గారు, ఇంటర్నల్ గా కూడా ఏదైతే ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉందో, ఇప్పుడు ఈ యొక్క సరిహద్దులను పంచుకుంటా ఉన్న దేశంలో ఇరాన్ ఒకటి కావచ్చు, లేదంటే ఆఫ్ఘన్ కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ తాలిబాన్లకి పాకిస్తాన్కి ప్రెజెంట్ అయితే పట్టట్లేదు. వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ బలూచిస్తాన్కి ఉందని చెప్తున్నారు. ఉండే అవకాశం ఉందంటారా? ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా బలూచిస్తాన్కి సపోర్ట్ ఉందండి. ఇరాన్ మాత్రం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఈ సందర్భంలో. సో ఇప్పుడు అది యాక్చువల్లీ యుద్ధ పరంగా వెళితే మాత్రం ఇంకా యాక్చువల్లీ భారత్ అయితే డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మనం చాలా ఒక డిసిప్లైన్ గల కంట్రీ, వీ కెనాట్ ఇంటర్వ్యూన్. ఇలాంటి సందర్భాల్లో మనం సైలెంట్ గానే ఉంటాం.
ఈవెన్ మనకి చాలా సన్నిహితమైన రష్యాని కూడా వాళ్ళ యుద్ధంలో మనం సపోర్ట్ చేయలే. రష్యాను ఉక్రెయిన్ ఇద్దరికి సమపాళ్ళలో మనం సపోర్ట్ చేసుకోండి, కాంప్రమైజ్ చేయడానికి ఏదో ప్రయత్నించాం. కానీ ఏ ఒక్క చైనా మన రష్యా అయితే మనకి చాలా మంచి మిత్రులు అయినప్పటికి కూడా మనం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ లో మనకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ కోల్పోకూడదనే ఉద్దేశంతో ఉందన్నమాట. ఇప్పుడు లైక్ పంచశీల కావచ్చు, ఈ ఆర్టికల్ 51 కావచ్చు, వేరే వాళ్ళ దానిలో మనం ఇన్వాల్వ్ కాకపోవచ్చు. కానీ పక్కనున్న పాకిస్తాను మన మీద దాడి చేసి అనునిత్యం మన యొక్క నాశనం కోరుకుంటున్నప్పుడు డైరెక్ట్గా కాకపోయినా పరోక్షంగా ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం లేదంటారా? పరోక్షంగా అంటే మనం ఇలా ఓపెన్ దీంట్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదండి. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ స్టాండ్. నాకు తెలిసి ప్రతి భారతీయుడు దాన్ని కోరుకుంటాడండి సపోర్ట్ చేయాలని. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, పాకిస్తాన్ ని తప్పకుండా నేలకు రాస్తానని. సో అందులో భాగంగా ఇప్పుడు బలూచిస్తానే కాదండి, సింధు ప్రొవిన్స్ కూడా సపరేట్ అవ్వాలని ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. ఇలా మనం లాస్ట్ టైం బంగ్లాదేశ్ కి మన ద్వారానే జరిగింది. ఇప్పుడు కూడా మనం ఇన్వాల్వ్మెంట్ తో బలూచిస్తానికి స్వాతంత్రం ఏర్పాటు చేయాలి అంటే మన ఇన్వాల్వ్ అయితే మాత్రం విత్ ఇన్ నో టైం అది స్వతంత్ర దేశంగా గతంలో ఈస్ట్ పాకిస్తాన్ గా విడిపోయిన బంగ్లా విషయంలో మన భారతదేశం ఎలా చేసిందంటారు? అప్పుడంటే దాని కండిషన్స్ అప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వేరుగా ఉండేయండి. తర్వాత దెర్ ఆర్ సో మెనీ శాంక్షన్స్. యుఎన్ లో అనేకమైన మార్పులు చేర్పులు వచ్చినాయి. ఇప్పుడు ఏ కంట్రీలో ఇన్వాల్వ్ అవడానికి వెళ్ళదు డైరెక్ట్ గా అంటిల్ అన్లెస్ దే సీక్. సో ఆ విధంగా మన కండిషన్స్ మనం చెప్తున్నాం కదా, మనం వీఆర్ ఇన్ గుడ్ బుక్స్ ఇన్ ఇంటర్నేషనల్ కారిడార్. సో దట్ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్ ఇదనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కశ్మీర్ సమస్యని భూతత్వం లాగా చూపించాలి, ప్రపంచ దేశాల్లో ఇండియాకి బ్యాడ్ తేవాలని ట్రై చేసింది. మరి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని, మనం మంచి చేస్తే మంచి ఎదురవుద్ది అనుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా ఈ రోజున బలూచిస్తాన్ లాంటి ఒక గుదిబండని సమస్యను ఎదుర్కొంటుంది. అదే సమయంలో పాక్లో విపరీతంగా వ్యతిరేకత ఎక్కువైపోతుంది. భారతదేశంతో యుద్ధం చేసే సామర్థ్యం కూడా మనకు లేదు. ఇలాంటి టైంలో ఇలాంటి పిచ్చి పనులు ఏంటని చెప్పి పబ్లిక్ డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి. ఇలాంటి ఒత్తిడుల్ని పాకిస్తాన్ అసలు ఏ రకంగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? రానున్న రోజుల్లో పాకిస్తాన్ అసలు పుంజుకునే అవకాశం ఉందంటారా? పాకిస్తాన్ అనేది ఆ దేశంగా యాక్ట్ చేయట్లేదండి. చైనా అనేది టోటల్లీ పాకిస్తాన్ మీద ఈ సందర్భంలో సీపాక్ విషయంలో ఆధారపడిపోయింది. మన సార్ చెప్పినట్లు ఈ కారిడార్ సీపాక్ కారిడార్ ఉంది చూడండి, అది త్రూ అవుట్ పాకిస్తాన్ రన్ అవుతూ గవదార్ అనే పోర్టుకి రీచ్ అవుద్ది. యూరోపియన్ కంట్రీస్ నుంచి ఆయిల్ చెప్పినట్టు చుట్టూ తిరిగి రావటం కంటే ఇటు నుంచి రావటం ఈజీ అనే అంత ఖర్చు పెట్టి పాకిస్తాన్ ని దీంట్లో తీసుకుని అంత ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ యొక్క కార్యక్రమం ఇప్పుడు మంచి గనులు ఉన్న బలూచిస్తాన్కి ఎకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ యొక్క స్వార్థంతో చైనా అనేది పాకిస్తాన్ ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంది కరెక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు దాన్ని వాళ్ళు వ్యతిరేకించి ఈవెన్ చైనీస్ కూడా అక్కడ వర్కర్స్ ని కూడా 62 మందిని చంపిన సందర్భం ఉందండి. యాజ్ పర్ మన సోషల్ మీడియా రికార్డ్స్, న్యూస్ రికార్డ్స్ 62 మంది చైనా నేషనల్ ని కూడా వాళ్ళు బలూచిస్తాన్ చంపేశారు. వాళ్ళు నిరోధిస్తూ దీన్ని ఎకనామికల్ కారిడార్ ని నిరోధిస్తూ ఈ చర్యలు చేశారన్నమాట. సో లెట్ us see రిజల్ట్ ఎటువైపు వెళ్తుందో.
ఏదైనా కంట్రీ బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా భారత్ కూడా దానికి అనుకూలంగానే ఉంటుందని నేను భావిస్తున్నానండి. రైట్, మళ్ళీ వస్తాను. మనం ఒకసారి శ్యామ్ సుందర్ గారితో మాట్లాడదాం. శ్యామ్ సుందర్ గారు, ఈ చైనాకి చెక్ పెట్టేందుకు ఇప్పుడు చైనా యొక్క దూకుడు తత్వాన్ని భారతదేశం కంటే కూడా అమెరికా తట్టుకోలేని పరిస్థితి మనందరికీ తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్ని అమెరికా ఒడిసి పట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ గన దీన్ని గన వాడుకునే ఉద్దేశం ఉంటే చైనాకి చెక్ పెట్టే అవకాశం ఉందంటే బలూచిస్తాన్కి పర్పస్కి ఇజ్రాయెల్ కానీ రష్యా కానీ గుర్తించే అవకాశం ఉందంటారా? దీనిలో స్వతంత్ర దేశం ఈ రెండు కంట్రీస్ ఉన్నాయి, చైనా అండ్ యూఎస్ఏ. ఈ రెండు రేస్లో ఉన్నాయి. నంబర్ 1 మా దేశాన్ని ప్రకటించుకోవడానికి నంబర్ 1 రేస్లో ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళకు ఎంత చైనా వాళ్ళు చేసినా కూడా తప్పకుండా వీళ్ళు ఇజ్రాయెల్ గిట్ట వాళ్ళు ఎవరు వీళ్ళకు సపోర్ట్ ఇవ్వకపోవచ్చండి. కాకపోతే బలూచిస్తాన్కి అనేది మ్యాక్సిమం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సార్ చెప్పినట్టు బార్డర్ ఆఫ్ఘనిస్తాన్తో, ఎందుకంటే వీళ్ళు చాలా అణచివేతకు లోనైనారు. పాకిస్తాన్ ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ కానీ టోటలీ తొక్కేసినారు. వాళ్ళని ఎదగనీయలేదు. సో ఆ విస్ఫోటం ఏదైతే ఉందో లావా వాళ్ళు పెరిగి ఈ రోజున పగిలి లావా పలిగినట్టు పగిలి అగ్నిపర్వతంలా పలిగి వాళ్ళకు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకున్నారండి. అంటే ఒక తిరుగుబాటు అనేది మొదలైంది. ఇండియా పాక్ జరుగుతున్న యుద్ధాన్ని వాళ్ళు వాడుకోవాలని చూసారనుకోవచ్చు. ఉండొచ్చండి. అది ఇందులో ఒక కావత్ ఉంది, జబ్ లోహా గరం रहता తभी హతోడా మారనా తभी ఓ ఏక్ మోల్డ్ కర్ సక్తే. అంటే మనము ఇప్పుడు ఎవరు అనొద్దు, అది ఎవరికైతే వీళ్ళ దాంట్లో వీళ్ళు ఒక బెనిఫిట్ అనేది పొందినరండి. ఇండియా పాకిస్తాన్ ఈ క్లాషెస్లో వీళ్ళు అనేది బలూచిస్తాన్ అనేది ఇదే మంచి సమయం కాబట్టి వాళ్ళని ప్రకటించుకున్నారండి. పాక్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? పాక్కి ఇప్పుడు అది ఎట్లా అంటే అది దిగుడు మింగడు అన్నట్టు ఉన్నది సార్. అది వాళ్ళు మింగలేరు, కక్కలేరు. బలూచిస్తాన్ పైన అది ప్రకటించుకోలేరు, దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి బలూచిస్తాన్ని ఒకవేళ ఏదన్నా చేసినా, అక్కడ ప్రజలకు ఏదన్నా కీడు చేసినా, ప్రపంచం ముందు పాకిస్తాన్ మళ్ళీ ఒకసారి తను తప్పు చేసినట్టుగా అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇన్నేళ్ల నుంచి మనం కాశ్మీర్ నుంచి వాళ్ళు పిఓకేని వీళ్ళ మీద అణచివేయబడుతున్నారని చెప్పింది. ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళకు మేకై కూర్చుందండి. పాకిస్తాన్కి అనేది బలూచిస్తాన్ ఒక మేకై కూర్చుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ప్రపంచ దేశాలలో. ఇప్పుడు మొత్తం వరల్డ్ ప్రపంచానికి తెలిసి వస్తుంది వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎలా అదర్ కంట్రీస్ పైన చేస్తూ ఉంటారని. రైట్, మళ్ళీ మాట్లాడతాను మీతో. పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చైనా ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పటికీ లక్ష్మీనాథ్ గారు వాళ్ళు సింబాలిక్ గా డిక్లేర్ చేసుకున్నారు కానీ నిజంగా ఇండిపెండెన్స్ రాలేదు. పాకిస్తాన్ యొక్క ఆధిపత్యాన్ని బలూచిస్తాన్ ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వాళ్లకు మనం అనుకున్నట్టుగా ఒక స్వతంత్ర దేశంగా అవతరించే అవకాశం ఇప్పుడిప్పుడే సాధ్యంగా. ఎందుకంటే ఇవాళ 2-3 విషయాలలో కూడా అది పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏదైతే మద్దతు ఇస్తున్న చైనా కానీ, మిగతా దేశాలు కానీ అవి అంత తొందరగా బలూచిస్తాన్ వదులుకునే పరిస్థితి లేదు. 2, 3వది ఏంటంటే బలూచిస్తాన్ అనేది ఇప్పుడే ప్రపంచ దృష్టిని ఎందుకు ఇంతకుముందు చెప్పబోయే ముందు నాకు కట్ అయిపోయింది. కానీ ఇది ఎందుకు పాకిస్తాన్ ఇంత దౌర్జన్యం చేసిన, ఇంత రిప్రెషన్ పెట్టిన, కొన్ని వేల మంది యువకులను చంపి మాయం చేసిన, ఆడోళ్ళని పెద్ద ఎత్తున కొన్ని లక్షల మందిని రేట్ చేసినా కూడా వెస్టర్న్ కంట్రీస్ కానీ, వెస్టర్న్ మీడియా కానీ ఎప్పుడు కూడా ఎందుకు మాట్లాడదంటే పాకిస్తాన్ అనేది ఇంగ్లీష్ లో క్లైంట్ స్టేట్ అంటే వాడు ఏం చెప్తా యూరోప్ వాళ్ళు కానీ అమెరికా చేస్తారు. ఎందుకంటే మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పిండు, మేము 30 ఏళ్ళు గట్టి పని చేసినాం, వాళ్ళ కిరాయి వాళ్ళ దాన్ని పని చేసినాం అని చెప్పి అంటే అట్లే చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా పాకిస్తాన్ చెప్పు చేతిలో ఉండే ఒక దేశం ఈ ఆసియాలో వాళ్ళకి అవసరం కాబట్టి వెస్ట్ కానీ అమెరికా కానీ ఇన్ని రోజులు పాకిస్తాన్ ఏం చేసినా కూడా వాళ్ళని భరించుకుంటూ
ఇప్పుడు కూడా మొన్న మనకు క్లియర్ అయిపోయింది. ఒకటి లక్ష్మణ్ గారు మనం అందరం కూడా అంటే భారతీయులు అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ ఏవి కూడా మనకు నమ్మదగ్గర మిత్రులు కాదు. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో ఈ ప్రపంచం ముందు చూస్తారు, వాళ్ళకి అన్ని తెలిసినా కూడా ఎందుకు మాట్లాడాలంటే వాళ్ళకున్న ప్రయోజనాలు, వాళ్ళకున్న లాభాలు, వాళ్ళకున్న ఏవైతే అండర్స్టాండింగ్ ఉందో దాని ప్రకారం బలూచిస్తాన్ అనేది వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ లేని విషయం. ఒకటి ఇక్కడ ఏంటంటే ఒకవేళ బలూచిస్తాన్ లో ఉన్న తిరుగుబాటుదారులు నిరంతరంగా పోరాటం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ ఆర్థిక ఎందుకంటే ఒకవేళ బలూచిస్తాన్ లో బాగా హింస పెరిగి కొంత మేరకు పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ పోతే అక్కడ జరిగే నష్టం ఏంటంటే సీబేక్ దెబ్బతింటుంది ఒకటి. రెండవది పాకిస్తాన్ నిరంతరంగా పోయి పాకిస్తాన్ గ్యాస్ పోతుంది, మినరల్స్ ఏవైతే ఇష్టారాజ్యంగా చైనా వాళ్ళు తగ్గి తీసుకుపోతుందో అదే ఆగిపోతుంది. దాంతో ఏంటంటే పాకిస్తాన్ అటు చైనా కూడా ఆర్థికంగా కొంత పెద్ద ఎత్తున నష్టమయ్యే అవకాశం ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళు నా విషయం పట్ల తొందరగా బలూచిస్తాన్ కోల్పోయారు. మనకు భారతదేశం యొక్క యాంగిల్ చూస్తే మన చూస్తే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా మారడం మనకు చాలా లాభం. ఎందుకంటే మనకు సెంట్రల్ ఆసియా అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి సెంట్రల్ ఆసియా, రష్యా వరకు, మంగోలియా వరకు ఉన్న దేశాలకు అన్నిటి కూడా పాకిస్తాన్, ఇరాన్ రెండింటి పక్క పెట్టి మధ్య ఒక దేశం వస్తుంది. ఆ దేశం నుంచి మనం వ్యాపారం చేయడం కానీ కనెక్టివిటీ అంటారు. కనెక్టివిటీ భారతదేశానికి మొత్తం సెంట్రల్ ఆసియా ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ మొదలు పెడితే మొత్తం సెంట్రల్ ఆసియా వరకు కూడా మనకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది తొందరగా వస్తుంది నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ జియో పాలిటిక్స్ అంటారు. జియో పాలిటిక్స్ లో బలూచిస్తాన్ కొంత పోరాటం చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకు అవకాశం ఉన్నదంటే ఈ సీపేక్ అనేది మనకి ఇష్టం లేదు. రెండో వైపు అమెరికాకు మనకు ఎట్లున్నప్పటికీ కూడా అమెరికాకు కూడా సీపేక్ అంటే ఇష్టం లేదు. అది డైరెక్ట్ గా వాళ్ళ రాజ్యం నుంచి అరేబియన్ సముద్రానికి వచ్చి అరేబియన్ ఆయిల్ తర్వాత చాలా ట్రేడ్ అంతా కూడా ఏదంటే ఉంటుంది. కాబట్టి చైనా ఆధిపత్యం పెరుగుతుంది కాబట్టి అమెరికా లేదు. కాబట్టి ఒకవేళ అమెరికా, ఇండియా ఇవన్నీ కూడా బయటకు ఏం చెప్పాయి కానీ ఆ లోపల ఎంత చేయాలో, ఎంత అది ఇబ్బంది పెట్టాలో పాకిస్తాన్ అది పెడతాయి. డబ్బులు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, అన్ని విధాలుగా పక్కన ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ బేస్ చేసుకొని వాళ్ళు అన్ని విధాలుగా తీసే అవకాశం ఉంది. కానీ ఎవరు బయట చెప్పరు. ఓపెన్ గా మేము భారతదేశం బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తామని చెప్పారు. చెప్తే అమెరికా చెప్తే కాబట్టి కానీ మనమైతే అసలే చెప్పారు. ఎందుకంటే మనకు సమస్యలు వేరే ఉంటాయి కాబట్టి చెప్పలేం. కాబట్టి మారల్ గా భారతదేశ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. ఒక విధంగా భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నది. భారత ప్రభుత్వం బయటకు చెప్పారు, మనం బయటకు చెప్తాం, ప్రజలు కూడా మనం చెప్పే అవకాశం ఉన్నది వాళ్ళు చెప్పారు. కానీ ఒకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనం ఏదైతే పాకిస్తాన్, చైనా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, పాకిస్తాన్ ద్వారా కాశ్మీర్ ద్వారా భారతదేశాన్ని అనేక ఇబ్బందులు పెట్టి వీక్ చేసి ఒక విధంగా నష్టం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో భారతదేశానికి ఇవాళ బలూచిస్తాన్ ఒక పెద్ద ఆయుధం. బలూచిస్తాన్ లో ఎప్పటికి కూడా ఈ అశాంతి, ఈ గొడవలు పాకిస్తాన్ ఆరోగ్యం పాకిస్తాన్ దేశం మీద కానీ అటాక్ చేసినప్పుడు అది చైనా కొద్ది ఇబ్బంది పాలవుతుంది, సీపేట్ నష్టం, ఇటు పాకిస్తాన్ కూడా దెబ్బతింటుంది. అంటే మనము టిట్ ఫర్ టాట్ మనకి ఏదైతే ఇవన్నీ చేసుకుంటూ వచ్చిందో చైనా కానీ పాకిస్తాన్ చెప్పి ఎన్ని అల్లకలలో భారతదేశం చేసినట్టు ఇప్పుడు మనం అదే కార్డు ప్లే చేస్తాం. అది ఏం చెప్పారు, అది ఇప్పటికే చేసుకుంటారు, చెప్తున్నారు, వాళ్ళు ఇవే మాట్లాడారు. కానీ ఏం చేస్తున్నది, అది దోవ చేస్తున్నాడు, అన్ని విధాలుగా చేస్తున్నారు. వాళ్ళు చేసేది అన్ని చేస్తున్నారు. చేయడమే కాదు భవిష్యత్తు కూడా ఇంకెక్కువ చేస్తారు. ఎందుకంటే ఆ కార్డును స్ట్రాటజికల్ గా అంటే వ్యూహాత్మకంగా భారతదేశం వదులుకోదు. ఎందుకంటే బలూచిస్తాన్ లో ఎంత గొడవలు అయితే పాకిస్తాన్ వీక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టూ ఫ్రంట్ బార్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ అంటే ఒక ఈస్ట్ అంటే మనకు పాకిస్తాన్ మనం ఈస్ట్ కాబట్టి ఈస్ట్ ఫ్రంట్ నుంచి వెళ్ళి సగం ఆర్మీ అంటూ వాళ్ళు బలూచిస్తాన్, ఎందుకంటే బలూచిస్తాన్ పెద్ద ప్రాంతం 40 రైట్. మళ్ళీ అక్కడ ఆయన దగ్గర డిస్టర్బెన్స్ వచ్చింది. ఎస్ శివప్రసాద్ గారు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఇందిరాగాంధీ గారిది ఒక స్టైల్ ఉండొచ్చు ప్రధానమంత్రిగా, పివి నరసింహారావు గారిది ఒక స్టైల్ ఉండొచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఒక స్టైల్ ఉండొచ్చు. ప్రజెంట్ ఉన్న నరేంద్ర మోడీ గారి వర్కింగ్ స్టైల్ మనం గమనిస్తూ వస్తుంటే ఇప్పుడు సిసిఐ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేదంటే రామ మందిర నిర్మాణం కావచ్చు, దేని గురించి అయినా ఒక్కసారి దాన్ని చర్చను తీసుకువెళ్ళి గట్టిగా దాని గురించి మాట్లాడి ఈ ప్రజల్లోకి ఒక్కసారి అది వెళ్ళిన తర్వాత దాని గురించి వెనక్కి
తీసుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చేసి తీరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా పీఓకే విషయంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ మనం హస్తగతం చేసుకుంటాం. అది ఎటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ అనేది మనది, దీనిలో ఎటువంటి తేడా లేదని చెప్తున్నప్పుడు రానున్న రోజుల్లో అతి కొద్ది సమయంలో అంటే ఒక అప్రాక్స్ ఒక 1 year బిలో ఎటువంటి పరిస్థితుల్లో పీఓకేని మళ్ళీ మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగానండి. మొన్న బయలాటరల్ కూడా ఈ డిస్కషన్ వచ్చింది. ఫస్ట్ కండిషన్ మనం ఏం పెట్టామంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులందరినీ రిలీజ్ చేస్తే సింధు జలాలని మనం వదులుతామనే కండిషన్ పెట్టాం ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే మీరు ఆక్రమిత చేసిన కాశ్మీర్ని మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయాలి. ఈ 2 కండిషన్స్ మన డిబేట్ ముందుకెళ్ళిందని ఇక్కడ మనకి శివప్రసాద్ గారు, ఇక్కడ అసలు కాశ్మీర్ అంటే అసలు పాకిస్తాన్కి ప్రేమ, లేదంటే కాశ్మీర్ ఏదైతే దాన్ని వదులుకుంటే ఒకవేళ వాళ్ళ బౌండరీ సరిహద్దుల ప్రకారం కూడా విపరీతంగా వాళ్ళు లాస్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సరిహద్దుల ప్రాంతం నుంచే కదా చైనా అన్నీ చేసుకుంటూ వచ్చేది. అసలు వాళ్ళకి కాశ్మీర్ అంటే ప్రేమ ఉందా లేదంటే భయం ఉందంటారా? యాక్చువల్లీ వాళ్ళకి మైండ్ సెట్ అంతా రోగ్ మైండ్ సెట్ అండి. కాశ్మీర్ అనేది వాళ్ళకి వార్ అడ్వాంటేజ్ గా తీసుకునే ఒక మంచి ఏరియా అన్నమాట. ఈ ఇన్సర్జెన్సీ చెయ్యాలి అంటే కాశ్మీర్ అనేది ఖచ్చితంగా సగం ఆక్యుపేషన్ లో ఉండాలి. సో అది వాళ్ళ యొక్క మెయిన్ ఇదనమాట. ఇప్పుడు చర్చలంటూ జరిగితే కాశ్మీర్ అంశం ఒకటి ఉంటేనే చర్చ జరుగుతామని ఇండియా భావిస్తుంది. అలాని పాకిస్తాన్ తీసుకొచ్చి పీఓకేని వదులుకునే స్టేజ్లో అది లేకపోతే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం బలవంతంగా తీసుకునే పరిస్థితుల్లోకి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్ళొచ్చండి, వెళ్ళే అవకాశం కూడా ఉందని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న మనకున్న అడ్వాంటేజ్లో మనం నార్మల్గా వేరే సిచ్యువేషన్లో అయితే ఇంటర్నేషనల్ గా ప్రాబ్లం అవుతుంది. అది మనం ఇప్పుడు మన వార్లో సీజ్ ఫైర్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం మన కండిషన్స్ అప్లై చేయాలి, లేకపోతే వార్ కంటిన్యూ అవుతుందండి. ఎస్, అంటే ఇక్కడ ప్రధానంగా భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకునేది ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచి అవకాశంలోనే పీఓకేని మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవాలి అని ప్రజల్లో నుంచి వస్తున్నమాట. దీన్ని ఆపడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? అంటే భారత్ ఏదైతే మిసైల్స్తో కొన్ని దాడి చేయడం ద్వారా అక్కడ రేడియేషన్ టెంపరేచర్ పెరిగిపోయిందని వార్తలు కథనాలు వస్తున్నాయి. నైలు నది దగ్గర నుంచి కానీ అమెరికా ఫ్లైట్స్ నుంచి కానీ అనేకమైన బోరాన్ని తీసుకొచ్చి ఆ రేడియేషన్ కంట్రోల్ చేసే పరిస్థితుల్లో మరి లాస్ పోకుండా అక్కడ ఏదైనా రేడియేషన్ ఏదైనా వస్తే భారత్ కూడా కొంత లాస్ జరుగుతుందని ఆగిందా? ఎందుకు సీజ్ ఫైర్ చేసింది భారతదేశం అనుకోవచ్చు మనం? లేదండి, ఇట్ ఈస్ ఓన్లీ అమెరికన్ ప్రెషర్. అమెరికా కండిషన్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అణుస్థావరాల్ని కాపాడే బాధ్యత అమెరికాది. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత మన కాన్సెప్ట్ ఒక్కటేనండి, పాకిస్తాన్ లో పెంచి పోషిస్తున్న టెర్రర్ ని అంతం చెయ్యాలి, నెంబర్ 1. అదే ఉద్దేశంతో సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా సర్జికల్ స్ట్రైకే చేసాం. కరెక్ట్ మనం చెప్పాలండి, మనం వార్ డిక్లేర్ చేయలే. సో సర్జికల్ స్ట్రైక్ లో మనం చేసిన మనం 9 స్థావరాలు ధ్వంసం చేశాం. దానికి పర్యవసానంగా పాకిస్తాన్ నుంచి మనకి అప్పుడే ఏదో ఒక సీజ్ ఫైర్ కో కాంప్రమైజ్ కో వచ్చినట్లయితే ఫర్దర్ యుద్ధం అనేది జరిగేదే కాదు. దేవ్ స్టార్టెడ్ వార్. దానికి ప్రతీకారంగా వాళ్ళు వారు మొదలు పెట్టారు. వారు మొదలు పెట్టిన తర్వాత ఇక వాళ్ళు విజృంభించారు. ఏమేమి ఇది చేశారో మీకు తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు న్యూక్లియర్ లీక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ
దానిలో వాస్తవం ఉందంటారా? Please. న్యూక్లియర్ లీక్ అనేది వాస్తవం ఉందంటారా? లీక్ అండి, ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే దేర్ ఆర్ కండిషన్స్. మీరు చెప్పారు కదా, ఈ వీళ్ళు వెళ్ళారు అని, టీం వెళ్ళిందని. అది యాక్చువల్లీ బోరాన్ 10 అనేది ఒక కెమికల్ అండి. దాంతో యాక్చువల్లీ న్యూట్రలైజ్ చేస్తారు. ఏదైనా రేడియేషన్ లెవెల్స్ బయటకు వస్తే న్యూట్రలైజ్ చేస్తారు. ఈజిప్ట్ నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ కొంతమందిని ఎక్కించుకొని పాకిస్తాన్ ఆ ప్రాంతంలో వెళ్ళిందని మనకి రూఢి అయింది. అదొకటి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, అనేక మంది కంటి చూపు ప్రాబ్లం వల్ల అవయవాలు సరిగా పనిచేయక దాదాపు 7 నుంచి 800 మంది దాకా ఆ ప్రాంతాల్లో హాస్పిటల్ జాయిన్ అయినట్లు మనకి ఇమ్మీడియట్ గా తెలిసింది. అక్కడ వికెట్ కూడా చేపిస్తున్నారని కూడా మనకి ఇన్ఫర్మేషన్. థర్డ్ పార్ట్ ఏంటంటే, ఫస్ట్ 2 కిలోమీటర్ల సరౌండింగ్స్ వికెట్ చేయించారు. తర్వాత దట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్ వరకు ఊళ్ళు ఖాళీ చేసి పంపించేస్తున్నారు. వీటన్నిటి కారణంగా మనం ఖచ్చితంగా నమ్మాలి అక్కడ న్యూక్లియర్ లీక్ జరిగిందని. రైట్. సో ఓవరాల్గా ఎటు చూసుకున్నప్పటికీ కూడా ఈ రోజున పాకిస్తాను అనేక సమస్యలతో సతమవుతున్న వేళ బలూచిస్తాన్ పరిస్థితి వాళ్ళకి మెడ మీద కత్తిలాగా అనుకోవచ్చా అంటారా? కంక్లూజన్ చేయండి, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. వాళ్ళు చేసుకున్న పాపాన్ని, పెహల్గామ్ దాడికి చేసిన పాపానికి వాళ్ళు ఈరోజు అన్ని విధాలుగా అనుభవిస్తున్నారండి. రైట్. ఈ పెహల్గామ్ దాడిలో పాక్తో పాటు చైనా కుట్ర కూడా ఏదైనా ఉండొచ్చు అంటారా? ఐ డోంట్ థింక్ సార్. యాక్చువల్లీ పాకిస్తాన్ కేవలం పాకిస్తాన్ అంటే మిలిటరీ అంటే ఈ టెర్రరిస్టుల మీద ఆధారపడి నడుస్తుంది. ఒక డిసిప్లిన్ లేని, ఒక మోరల్స్ లేని గవర్నమెంట్, మిలిటరీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ని సర్వనాశనం చేసేది. ఇది మొదలేనండి, ఇంకా చాలా జరుగుతుంది ముందు. రైట్. మీరు కంక్లూడ్ చేయండి సార్, మీరేమంటారు శ్యామసుందర్ గారు? ఓవరాల్గా ఈ చైనా పాత్ర కానీ అమెరికా పాత్ర కానీ ఎంత ప్రభావం భారత్ మీద చూపించే అవకాశం ఉందంటారు? అసలు ఆయుధాలను అమ్ముకునేదే అమెరికా. ఒక రకంగా చైనా అంటే డైరెక్ట్గా, అమెరికా అంటే వీళ్ళు వాళ్ళ ఆయుధాలను మనం ఎంతసేపు కొట్టుకుని సావాలని కోరుకునేదే అమెరికా అంటంలో దానిలో అతిశయోక్తి కాదేమో. రానున్న రోజుల్లో ఈ బలూచ్ విషయంలో ఏం జరగబోయే అవకాశం ఉందంటారు? దీనిలో ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ, ఇండియా కానీ ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నాయంటారు? రష్యా అయితే ఇప్పుడు మనకు మంచి మిత్ర దేశం అండి. రష్యా కాకపోతే ఇన్వాల్వ్ కాకపోవచ్చు. ఇప్పుడు ఇస్తే వీళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి, పాకిస్తాన్కి ఇవ్వడానికి యూఎస్ఏ ఉండొచ్చు, లేదంటే చైనా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ వెపన్స్ అమ్ముకోవడానికి, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, ఇంకోళ్ళని ఆర్థికంగా దిగజార్చడానికి ఇది ఒక మంచి వే వాళ్ళకు. ఎందుకంటే ఏదన్నా ఎవరినన్నా డిగ్రేడ్ చేయాలన్నా, ఎవరన్నా కింద చేయాలన్నా, మన బానిసత్వం చేసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద కొట్టాలండి. సో ఇలాంటి సిచ్యువేషన్. ఇంకొక సన్న లైన్ ఒకటి ఉందండి. ఆర్థికంగా చైనా లాస్ పోవాలని చూసే దానిలో అందరికంటే అమెరికా కోరుకుంటుంది ఎక్కువ. మరి ఇలాంటి టైంలో అమెరికా కోరుకుంటున్నప్పుడు ఆ కనెక్టివిటీ, క్వాడర్ పోర్ట్ అనేది ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ తప్పిపోవాలని కోరుకునే దేశంలో అమెరికా కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు అది చైనాకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు అమెరికా సపోర్ట్ ఉంటుంది కదా. అదే చెప్తున్నా. అమెరికా అనేది ద్వంద్వ వైఖరి అండి. ఇంతకుముందు కూడా మీకు డిబేట్లో కూడా చెప్పాను. అమెరికా ఏంటంటే ద్వంద్వ వైఖరి. అది ముందు ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది. చైనా ఏంటంటే వాళ్ళు ఎలాగో మన ప్రోడక్ట్ అమ్మాలి, ఇంక్లూడింగ్ అది ఎంత చీప్ కానీ మన ప్రోడక్ట్ అమ్మాలి. వాళ్ళు వెపన్స్లో కూడా అదర్ కంట్రీస్ కంటే తక్కువ చేసి అమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ వచ్చేది చూసుకుంటారు. తక్కువ బెనిఫిట్ ఎంత వచ్చినా పర్లేదు అంటారు. కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం ఇండియాలో వేరే దేశానికి సర్వనాశనం చేయడానికి ఉపయోగపడాలన్న ఒక స్ట్రాటజీ ఉందండి వాళ్ళకు. రైట్.
ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శ్యాంసుందర్ గారు, ధన్యవాదాలండి జై. శివప్రసాద్ గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇదైతే దశాబ్దాల పోరాటంలో విజయం సాధించామని బలూచిస్తాన్ ప్రజలైతే భావిస్తున్నారు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ను 2 ముక్కలుగా చేశారు. సుమారుగా 1948 నుంచి జరుగుతున్న పోరాటానికి ఇవాళతో తెరపడినట్లుగా ప్రజలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటే వెళ్ళిపోండి, బలూచిస్తాన్ జిందాబాద్ అంటే ఇక్కడ ఉండాలంటూ బిఎల్ఏ ఆర్మీ హెచ్చరిస్తుంది. తమను ఓ ప్రత్యేక దేశంగా గుర్తించి ఆయా దేశాల్లోనూ తమ దేశంలోని ప్రత్యేక ఎంబసీని రూపొందించుకోవాలని బలూచిస్తాన్ అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక దేశాన్ని ప్రకటించుకోవడమే తరువాయి అన్నట్లుగా ప్రత్యేక జాతీయ గీతం, చిహ్నం, పార్లమెంటును సైతం రూపొందించుకున్నాయి. సోషల్ మీడియాలో సైతం బలూచిస్తాన్ ప్రజలు ఆనందాలు ఆకాశాన్ని అంటున్నాయనే చెప్పాలి. మరి పాకిస్తాన్ తర్వాత స్టెప్ ఎటువంటి తీసుకోబోతుంది? వాస్తవంగానే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోబోతుందా? తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం